స్టేట్ కల్చరల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కె శ్రీనివాస్ చౌదరి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను నిర్వహించినటువంటి పెద్దలు, ఈనాటి చీఫ్ గెస్ట్ సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, అలానే ఎంఈఓ అయిన వెంకారెడ్డి గారికి, మా మిత్రులు సుబ్బారావు గారికి, మల్లికార్జున గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అనిల్ గారికి, అలానే వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. డైనమిక్ అండ్ ఎండమిక్ కరెస్పాండెంట్ ఎవరు? హనుమంతరావు సార్ గారికి అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. గుడ్ ఈవినింగ్. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. గుడ్ ఈవినింగ్. హనుమంతరావు స్కూల్ రేంజ్ రాలా. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. ఇప్పుడు ఆ రేంజ్ చూపించారు. ఎందరో మహానుభావులు అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు, అభినందన చందనాలు. మనిషి పుట్టుకతో వస్తుంది తల్లిదండ్రులతో సంబంధం, సంస్కారం వల్ల వస్తుంది స్నేహం. పుట్టు కన్నా సంస్కారం గొప్పది కనుక రక్త సంబంధం కన్నా, స్నేహబంధం కన్నా వార్షికోత్సవంతోనే ఉన్న సంబంధమే గొప్పదని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తుంటే మీ ఉపాధ్యాయులు విరుల గంధమంటి విద్వత్తును అందిస్తున్న విద్యా కృషి వల్లైనా మీ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయవచ్చు. మీ నాలెడ్జి డాష్ మీద చూసినా, అక్కడ చూసినా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, నవ్వుతూ నవ్విస్తూ మీకు పాఠ్యాంశాలు చెప్పారని మాకు తెలుస్తూ ఉంది. అందుకనే నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. నవ్వని వాడికి అది ఒక పెద్ద రోగం. ఎవరూ నవ్వకుండా ఉండొద్దు. ఉల్లాసంగా పాఠ్యాంశాలు నేర్చుకోండి, అలానే ఉన్న స్థానానికి వెళ్తారు. ఒక మాట, నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం. అహంకారాన్ని దరిచేరనివ్వకండి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్తారని ఆశిస్తున్నాను. ఇందాక నాట్య ప్రదర్శన అన్ని చూస్తుంటే ఆంధ్రుల ఆడపడుచులంటే ఈ అమ్మాయిలేనేమో అనిపిస్తుంది. అన్నారు అమ్మాయిలు. తెలుగు వెలుగులంటే ఇందాక నాట్యం చేసిన అబ్బాయిలేమో అనిపిస్తుంది. మనదే జిల్లా? ఏం సౌండ్ లేదు. ఏ జిల్లా? టంగుటూరి ప్రకాశం పంతులు గారి పౌరుషాన్ని పిలిపిపుచ్చుకోండి. ఏపీజే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి ఏం చెప్పాడు? వెరీ గుడ్. కళలు కనండి, సాకారం చేసుకోండి. మన కళ చాలా ఉన్నతంగా ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి కావాలి, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి. అలానే ఉద్యోగం కోసం చదవకూడదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీ హనుమంతరావు సార్ లాగా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాను. అలానే ఇందాక నుంచి చెప్తున్నాం, మంచి మార్కులు చదువు అని. చదువు ఒక్కటే కాదు, చదువు కన్నా సంస్కారం గొప్పది, విద్య కన్నా వినయం గొప్పది, జాతి కన్నా నీతి గొప్పది, మతం కన్నా మానవత్వం గొప్పది, కులం కన్నా గుణం ముఖ్యం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం, ఎకనామిక్స్ కన్నా ఎథిక్స్ ముఖ్యం, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. ఇలాంటి మానవీయ విలువలతో కూడినటువంటి విద్యను మీరు అభ్యసిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలానే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పంట కొళ్ళిపోతుంది, ఎండినాకు రాలిపోతుంది. ఎంతో నమ్మకంతో ఉన్న చిన్ననాటి స్నేహం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఏ సౌండ్? అలానే తెలియజేస్తూ, రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొల్లలేని వేల కట్టలేని విద్యార్థి జీవితం గొప్పది అని తెలియజేస్తూ, హనుమంతరావు స్కూల్ దినదినాభివృద్ధి
పని చేయాలి మన బుద్ధి, విద్యార్థుల్ని చేయండి శుద్ధి, చదవడం వాళ్ళ విధి అని చెప్తుంది రామది. ఇది ఉన్న సంగతి అని తెలియజేస్తూ, మీరు త్వరలో రాయబోతున్నారు ఎగ్జామినేషన్స్. దానికి తీసుకో గ్రూప్ కోఆపరేషన్. మీ హనుమంతరావు స్కూల్ చేస్తుంది సెన్సేషన్. అది మీ కరెస్పాండెంట్ గారికి ఉన్న అట్రాక్షన్. అది చెప్పడానికి వచ్చే లొకేషన్. కాబట్టి చప్పట్లు చేయండి, శాంక్షన్. ఒకే ఒక మాట, ఈ యువత ఈ దేశానికి కావాలి భవిత. ఏమవుతారన్న కలత, మీ ప్రేమకు వేయలేని కొలత. మీరు నవతరానికి నవత, స్నేహానికి సమత, టైమింగ్కి వెళ్తా. అలానే ఒక్క మాట మీ కరెస్పాండెంట్ గురించి చెప్తాను. మేము ఒంగోలులో ఉంటే ఎప్పుడు పిలిచినా ఎక్కడ ఉన్నారు అంటే ఒంగోలు మీటింగ్లకు కూడా ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పిల్లల మీద ప్రేమ. వాళ్ళ సొంత కుటుంబం లాగానే ఈ పిల్లలందరినీ చూసుకుంటాడు. ఏ స్పెషల్ క్వాలిటీ ఉన్నా, ఏ కో కరిక్యులర్ యాక్టివిటీ ఉన్నా ఒంగోలులో ఎక్కడుంది, హైదరాబాద్ లో ఏముందని పరిశీలించి ఇన్ని కో కరిక్యులర్ యాక్టివిటీస్ ని ఈ స్కూల్లో ఎంటర్టైన్ చేయడం ఈ పల్లెటూరులో ఈజీ కాదు. 592 మార్కులు తేవడం ఒకే ఒక 8 మార్కులే తక్కువ. అన్ని మార్కులు ఈ పల్లెటూరులో తేవడం అనేది అసంభవం. అతను కుటుంబాన్ని ఎలా అయితే ఆప్యాయంగా అనురాగంగా చూసుకుంటాడో మీ పిల్లలందరినీ కూడా అలానే చూసుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, పెద్దల్ని మనం ఎలా గౌరవిస్తామో పిల్లల్ని కూడా అలానే గౌరవిస్తాం. దానికి ఎగ్జాంపుల్, ఒకరోజు ఏం వస్తారా ఒంగోలు అంటే, మా నాన్నకి స్నానం చేస్తున్నాను అన్నాడు. అంటే వాళ్ళ తండ్రిని తల్లిని ఎంత బాగా చూసుకుంటున్నాడో అలానే మీ పిల్లల్ని కూడా అలా బాగా చూసుకొని మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో తథ్యమని మేము నమ్ముతూ ఉన్నాం. అలాంటి స్కూల్లో మీరందరూ చేర్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓ రకంగా మీ అదృష్టం కూడా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ, వేరే చౌదరి గారు నాకు చాలా మంచి మిత్రులు. ఆయన కోరిక అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఈ సుచిత్ర గారే చౌదరి గారు అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అంతే ముగిస్తున్నాం. థ్యాంక్ యూ చౌదరి.